రసాయన ఎరువులు వాడటం అనేది జరుగుతూ ఉంది. ఈ రసాయన ఎరువులే కాదు, మనకి పోషకాలను అన్ని రకాలైనటువంటి పోషకాలని మొక్కకు అందించాలంటే రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు, అదేవిధంగా వివిధ మనకి ఏదైతే పంట ఉప ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో లేదా పంట వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవి, అదేవిధంగా మనకి జీవన ఎరువులు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా సమగ్రంగా పాటిస్తూ ఎంతో కొంత వేస్తూ మొక్కకు గనక పోషకాలని అందుబాటులోకి తీసుకురాగలిగితే దాన్ని సమగ్ర పోషక యాజమాన్యం అంటాం. కేవలం మొక్కకు కావలసినటువంటి పోషకాల లభ్యతకు కేవలం రసాయన ఎరువులనే కాకుండా రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు, అదేవిధంగా జీవన ఎరువులు, అదేవిధంగా పంటల వ్యర్థాలను కూడా అన్నిటినీ మిళితం చేస్తూ అన్ని రకాలైనటువంటి పోషకాలు మొక్కకు అందేలా చూడటాన్ని సమగ్ర వ్యవసాయ విధానం అంటాం, సమగ్ర పోషకాల యాజమాన్యం అంటాం. దీనివల్ల ఏంటంటే మనకి భూమిలో అనేక రకాలైనటువంటి సూక్ష్మజీవులు ఉంటాయి. ఆ సూక్ష్మజీవులు ఈ పోషకాల యొక్క సైకిల్స్లో మొత్తం తిరగటంలోనూ మొక్కకి అందుబాటులోకి తీసుకురావటంలోనూ పోషకాలని లభ్యస్థితిలో లేనటువంటి వాటిని లభ్యస్థితిలోకి తీసుకురావటంలోనూ ఎంతగానో తోడ్పడుతూ ఉంటాయి. ఈ సూక్ష్మజీవులకి ఆహారం సేంద్రియ పదార్థం. మనం ఈరోజు పశువులు సంతతి చాలా తగ్గిపోయింది కాబట్టి, పశువుల ఎరువుల లభ్యత తగ్గింది కాబట్టి ప్రత్యామ్నాయంగా మనకి పంట వ్యర్థాలు కనుక ఉంటే పంట వ్యర్థాలు, అదేవిధంగా ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ ఈ అందుబాటులో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి పశువుల ఎరువుతో మొదలు పెడితే కోళ్ల ఎరువు దాకా అందుబాటులో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి సేంద్రియ ఎరువులను కూడా మొక్కకి తీసుకురావాలి. అదేవిధంగా పచ్చి రొట్టె ఎరువులు, ఎక్కడైనా పచ్చి రొట్టె ఎరువుకు అవకాశం ఉన్న ప్రతి చోట కూడా పంటకు ముందు కానీ లేదా పంట తర్వాత కానీ ఈ పచ్చి రొట్టె ఎరువులు జీలుగా, జనుము, పెసర, పిల్లి పెసర, అదేవిధంగా వెంపలి ఇట్లాంటి అన్ని రకాలైనటువంటి పంటలను కనుక వేసుకుని అవి పూత దశలో కనుక కలిగి దున్నుకుంటే సేంద్రియ పదార్థం పెరగటంతో పాటు పోషకాల లభ్యత కూడా పెరుగుతూ ఉంది. ఈ విధంగా కనుక మనం చేసినట్టయితే రసాయన ఎరువులు 70% మనం ఏదైతే మనం అనుకున్నామో పోషకాలు మోతాదు ఏదైతే ఉందో లెక్కగట్టుకున్నటువంటి పోషకాల మోతాదులో 70% రసాయన ఎరువుల ద్వారా, మిగిలిన 30% ఈ వివిధ రకాలైనటువంటి విధానాల్లో సేంద్రియ రూపంలో కనుక మొక్కకు అందించినట్టయితే భూమి సారం కూడా పెరిగి తర్వాత తరాల వారికి మంచి స్వచ్ఛమైనటువంటి భూమి అందించే వెసులుబాటు కూడా కలుగుతూ ఉంది.